పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలని. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది, ఒక భద్రత ఉంటుంది. భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు. లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతాయి, ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతికి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం, ఎక్కడికెక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి, ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక వీఐపీ దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు.